అందరికీ నమస్తే. ఈరోజు మనం పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం. ఇది నెల్లూరునకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల, మత వర్గ విభేదాలు లేకుండా వారి పాపాల నుండి స్వామివారిని దర్శించి విముక్తులగుచున్నారు. ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండల కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య శ్రీ పెనుసిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోనగా మారింది. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలసింది. పెనుసిల నరసింహస్వామి ఆలయ చరిత్ర. శ్రీ మహావిష్ణువు కూతైగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవిసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామివారిని పెనుసిల లక్ష్మీనరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు. తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కోనక్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగొందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాల నుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి 2020 సంవత్సరం నాటికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్లిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి. మామూలు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్లు కొత్తగా కొన్న ట్రాక్టరుకు లేకపోతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఆలయ దర్శన వేళలు ఉదయం 4:30 నుండి రాత్రి 7:30 వరకు దర్శనం లభించును. ఇక్కడ రూమ్స్ ఉంటాయి.
స్వామివారి కళ్యాణం ప్రతిరోజు చేస్తారు. దాని సమయం ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్య జరుగుతుంది. ఇక్కడికి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఇక్కడ ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి. ప్రయాణ మార్గాలు పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమీటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు. నెల్లూరు నుండి పొదలకూరు, ఆదురుపల్లి మీదుగా సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. గూడూరు రైల్వే జంక్షన్ నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గాన రాపూరుకు చేరుకొని కోనకు వెళ్ళవచ్చు. కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చేరుకొని ఇక్కడికి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి.